నిరటి రోబో సృష్టికర్త శ్రీనివాసుకు గవర్నర్ చే అరుదైన అత్యున్నత సత్కారం. గడిచిన 50 సంవత్సరాల యూనివర్సిటీ కళాశాల విద్యార్థులలో అత్యున్నత స్థాయిలో 5గురు ఎంపిక చేసి ప్రథమ పౌరులైన గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిచేత అత్యున్నత సన్మానం జగిత్యాల జిల్లా రాఘవపేట వాసి ఉత్తమ ఇన్నోవేటర్ డాక్టర్ మెండే శ్రీనివాస్ కు దక్కినది. Goes to Kumari Yamuna. We have just మన బ్యాచ్లో అమ్మాయి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది. యమున ఉన్నామమ్మా? యమున వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నెక్స్ట్ రోహన్, బెస్ట్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్. యమున రావాలమ్మా. యమున విషయం చెప్పాలి సార్. ఈ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ సార్. అమ్మాయి హాకీ నేషనల్ టీమ్ని రిప్రజెంట్ చేసింది సార్ అమ్మాయి. అలాగే చాలా గేమ్స్ ఆడుతుంది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో చాలా గేమ్స్లో ఉంది సార్. మళ్ళా చాలా యాక్టివ్. సి సర్టిఫికెట్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి సార్. సో షీఈ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్. కాబట్టి అమ్మాయి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్కి తగిన చప్పట్లు రాలేదు. నెక్స్ట్ రోహన్ ఇస్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్. రోహన్ ఇతను ఎన్సీసీలో కూడా ఉన్నాడు, ఎన్ఎస్ఎస్లో చాలా సేవ చేశాడు. రోహన్ डी नरसिम्हा बेस्ट एनसीसी कैडेट. डी नरसिम्हा बेस्ट एनसीसी कैडेट. అకౌంట్ 1 ఏప్రిల్ తర్వాత ఓపెన్ చేయటం, 31 తర్వాత క్లోజ్ చేయటం. కాబట్టి ఏం చేయాలి? కానీ ఎక్కడో దగ్గర దొరుకుతారు. కాబట్టి ఇట్లా క్లోజ్ చేస్తుంటే ఆ బ్యాంకు వాడు ₹2.31 ఉందండి, ఇది క్యాష్ ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సరే తొందరగా క్లోజ్ చేయవే, ట్రాన్స్ఫర్ చేయన్నాడు. చేశాడు. ఆ ఇన్స్పెక్షన్ పోయినటువంటి వాళ్ళు ₹2.31 ఏ బ్యాంకుల్లో వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి వాడు ఇదేంది అని చెప్పి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని పోయేటప్పటికి మళ్ళీ మొత్తం బయటపడింది. అదే రకంగా కంప్యూటర్స్ దీంట్లో మొట్టమొదట వచ్చినప్పుడు కంప్యూటర్ తయారు చేసినటువంటి వానికి లొసుగులు వానికి తెలుసు, దాని యొక్క లాభ నష్టాలు తెలుసు, ఎట్లా మ్యానిపులేట్ చేయాలో తెలుసు. బ్యాంకులో పనిచేసేటువంటి ఒక క్లర్క్ ఏం చేసినాడంటే కొత్తగా పోయినటువంటి అతడు పోయినాడు, ఏసీ రూమ్లో ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అనేటువంటిది వాళ్ళకి తెలవటం లేదు. రేడ్ చేస్తున్నారు, ఇక్కడ తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్లారు, వాళ్ళని తీసుకొచ్చి కొట్టి అడిగారు, అయినా కానీ చెప్పలేదు. చివరికి బ్యాంకు వాళ్ళు అతనితో కాంప్రమైజ్ అయ్యి మేమేమనము, నీ మీద కేసు పెట్టాము అని బాండ్ అగ్రిమెంట్ రాసుకొని నువ్వేం చేస్తున్నావో చెప్పు, కనీసం మిగతా వాళ్ళు ఇది చేయకుండా మేము కాపాడుకుంటామని అంటే ఆయన చెప్పాడు, ఏం లేదండి, మీరు ప్రతి నెల ప్రతిరోజు ఈ యొక్క ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిస్మల్స్లలో 2 పాయింట్ల వరకే మీరు కౌంట్ చేస్తారు. నేను 3rd పాయింట్ నుండి ఏదైతే మార్జిన్ వస్తుందో అదంతా నా అకౌంట్కి పంపించుకుంటున్నా అన్నాడు. కాబట్టి మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి అవి పార్ట్సే కావచ్చు. కాబట్టి ప్రతి 3 డిజిట్లకు 1 పైసా అయితే అవుతుంది. కాబట్టి ఈ రకంగా 73లో ప్రారంభం చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో కామర్స్ కాలేజ్ అంటే
భద్రికా కాలేజ్ మాత్రమే ఒక్కటే ఉండేది. యూనివర్సిటీలో బీకామ్ ఉన్న ప్రైవేట్లో సామాన్యులు చదువుకునేటువంటి దానికి కన్వీనియంట్గా ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు కొంతమంది చాలా పొందుతూనే ఉంది. ఈ కార్యక్రమం 50 ఏళ్ల కార్యక్రమం మన కుటుంబ వేడుక ఇది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయనగర విద్యా సమితి కార్యనిర్వాహక సభ్యులకి, గతంలో 34 నుండి 36 ఏళ్ల వరకు పనిచేసి రిటైర్ అయిన టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే పూర్వ విద్యార్థులకి, విద్యార్థులకి అందరికీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ తరఫున సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇది ఒక గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ 25 ఏళ్ల తర్వాతే వస్తుంది. ఆ 25 ఏళ్లలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరం అందిపుచ్చుకుందాం. ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిద్దాం. సీతకొక చిలకలమై ఆ మకరందాన్ని ఆస్వాదిద్దాం.